వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్లో అప్డేట్స్ చూద్దాం. ఈ ఏడాది డిసెంబర్ నెలలో అరుదైన ఘటన జరగబోతోంది. ఈ నెల 21న సుదీర్ఘమైన రాత్రి కానుంది. దాదాపు 16 గంటల పాటు రాత్రి సమయం, మిగిలిన 8 గంటల పాటు పగలు కానుంది. సాధారణంగా ఇలా జరగడాన్ని అయనాంతం అని పిలుస్తారు. అయితే అయనాంతం ఏర్పడిన రోజున భూమి ఉత్తరార్ధగోళం సూర్యునికి ఎక్కువ దూరం వెళుతుంది. ఆ సమయంలో చంద్రకాంతి భూమిపై చాలా సమయం ఉంటుంది. ఇది శీతాకాలంలో ఏర్పడుతున్నందున దీనిని శీతాకాలపు అయనాంతం అని అంటారు. 8 గంటల పాటు పగలు, 16 గంటల పాటు రాత్రిగా అరుదైన ఘటన జరగబోతోంది. అంగన్వాడీల్లో ఆధార్ క్యాంపులు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామ వార్డు సచివాలయ సిబ్బందితో డిసెంబర్ 3-4 వారాల్లో ఇందుకోసం స్పెషల్ క్యాంపులు ఏర్పాటు చేస్తోంది. మంగళవారం నుంచి 20వ తేదీ వరకు 4 రోజుల పాటు, డిసెంబర్ 26 నుంచి 28 వరకు మరోసారి అంగన్వాడీ కేంద్రాల్లో ఆధార్ నమోదు కార్యక్రమాలను నిర్వహిస్తారని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం తెలిపింది. చేనేత, ఆప్కో, టెక్స్టైల్స్ రంగాలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నామని బీసీ సంక్షేమ, చేనేత శాఖల మంత్రి ఎస్ సవిత చెప్పారు. తిరుపతి పద్మావతి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన చేనేత, ఆప్కో, టెక్స్టైల్స్ రంగాల సంబంధిత అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయా రంగాల అభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. సెంట్రల్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ మినిస్టర్ గిరిరాజ్ సింగ్ గారు వచ్చారు. ఆయనతో ఈరోజు టెక్స్టైల్స్ అండ్ హ్యాండ్లూమ్స్ రివ్యూ మీటింగ్ జరిగింది. చాలా బాగా జరిగింది. మన స్టేట్లో వీవర్స్, హ్యాండిక్రాఫ్ట్స్ ఏ విధంగా అయితే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకు మార్కెటింగ్ ఏ విధంగా సదుపాయం కల్పించాలి, వాళ్ళను పనితనం ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్కి తగ్గట్టుగా వాళ్ళకి ఏ విధంగా పని ఇవ్వాలి, ట్రైనింగ్స్ ఎలా ఇవ్వాలన్న విషయాన్ని కూడా చాలా మంచి సూచనలు తెలియజేశారు. పత్తి రైతులు కూడా బాగా తగ్గిపోయారు. ఎందుకంటే వాళ్ళు గిట్టుబాటు ధర లేకపోవడం, నాణ్యతమైన విత్తనాలు లేకపోవడం, ముఖ్యంగా నాణ్యతమైన విత్తనాలు లేక ఇబ్బంది పడుతున్నారు. ఇది మీరు ప్రెస్టేజ్గా తీసుకోవాలి. సెంట్రల్ గవర్నమెంట్ మరి సంపూర్ణంగా మద్దతు ఉంది. మీరు ఒక డిస్టిక్ని ఒక మోడల్గా తీసుకొని అక్కడ పత్తి రైతులను కూడా మీరు బాగా ఎంకరేజ్ చేసి వాళ్ళకి కావాల్సిన లేటెస్ట్ మిషనరీ, అది ఎలాగైతే ప్లక్కింగ్ చేయాలి, పత్తిని ప్లక్కింగ్ ఎలా స్వింగ్ చేయాలి, ఈయన కొత్త టెక్నాలజీని ఒక మోడల్గా తయారు చేయండి. ఖచ్చితంగా మేము సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మీకు మద్దతుగా ఉంటామని కూడా మినిస్టర్ గారు చెప్పారు. అదేవిధంగా మనకు ఎందుకంటే ఎక్కువగా రైతాంగం తర్వాత ఎక్కువగా చేనేతల మీద ఆధారపడిన రాష్ట్రం మనది. భారతదేశంలో ఎక్కువగా రెండో స్థానంలో చేనేత వర్గాలే ఉన్నాయి. వారికి కూడా ఉపాధి చూపించాలి. ఏదైతే మన ముఖ్యమంత్రి మాన్యశ్రీ ముఖ్యమంత్రి గారు 365 రోజులు చేనేతలకు పని ఇవ్వాలనే సంకల్పంతో ఉన్నారో అదే సంకల్పంతోనే మన సెంట్రల్ మినిస్టర్ గారు కూడా ఉన్నారు. ఈరోజు మాకు ఆయన దశాదిశ నిర్దేశించి ఖచ్చితంగా చేనేతలకు, హ్యాండిక్రాఫ్ట్స్కి పూర్వ వైభవం తీసుకురాబోతున్నాం. 365 రోజులు వాళ్ళకి పని ఇవ్వుతున్నాం. ఆ పని కూడా నాణ్యతమైన లేటెస్ట్ టెక్నాలజీ ప్రకారంగా ఏ విధంగా అయితే మనం తీసుకెళ్ళాలి ప్రజల్లోకి అన్న విషయాన్ని కూడా మాకు దశాదిశ నిర్దేశించారు. మన రాష్ట్రంలో 5 సంవత్సరాలుగా చాలా ఇబ్బందులు పడుతున్నామన్న విషయాన్ని కూడా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఆయన కూడా ఇక్కడ కావాల్సిన చోట క్లస్టర్స్ ఏర్పాటు చేద్దామన్నారు. సానుకూలంగా మంచిగా, ఎందుకంటే స్వర్ణాంధ్రప్రదేశ్ ఇదొక మార్గంగా ఈరోజు ఈ మీటింగ్ జరిగింది. చాలా ఆనందంగా ఉంది. ఆయన సానుకూలంగా ఉన్నారన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాను. ఆంధ్ర రాష్ట్రం కోసం ఆమరణ దీక్ష చేసి అమరజీవిగా నిలిచిన శ్రీ పొట్టి శ్రీరాములు ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ శ్రవంతి పిలుపునిచ్చారు. శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతిని పురస్కరించుకొని నగరపాలక సంస్థ కార్యాలయం ప్రాంగణంలో ఆదివారం నాడు ఆత్మార్పణ దినం నిర్వహించారు. పొట్టి శ్రీరాములు చిత్రపటానికి మేయర్ శ్రవంతి, కమిషనర్ సూర్యతేజ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంటరానితన నిర్మూలన, సమసమాజ స్థాపన, దళితుల దేవాలయాల ప్రవేశానికై జీవిత చరమాంకం వరకు పోరాడిన అభ్యుదయవాది పొట్టి శ్రీరాములని మేయర్, కమిషనర్ కొనియాడారు. ఈరోజు పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా నగరపాలక సంస్థ ప్రాంగణంలో వారి చిత్రపటానికి పూలమాల వేసి ధన్యవాదాలు అర్పించడం జరిగింది. కమిషనర్ గారు, నగరపాలక సంస్థ సిబ్బందితో అందరితో కలిసి మేము వారి వర్ధంతిని జరుపుకోవడం జరిగింది. తెలుగు మాట్లాడే వారందరూ కూడా
ఒకే రాష్ట్రంలో ఉండాలని ఒక ఆలోచనతోటి శ్రీ పొట్టి శ్రీరాములు గారు అనేక ఉద్యమంలో పాల్గొనడం, శాంతియుతంగా క్విట్ ఇండియా అనే ఉద్యమంలో కానీ అనేక సార్లు జైలు జీవితాన్ని అనుభవించి చివరి రోజుల్లో ఆంధ్ర రాష్ట్ర అవతరణ ఏర్పడాలని ఒక ఆలోచనతోటి 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్షను పూనుకొని 58 రోజు ఎంతో దీనమైన స్థితిలో వారి ప్రాణాన్ని సైతం వదిలినటువంటి అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. అంతేకాకుండా మన నెల్లూరు జిల్లా వాసులు కాబట్టే మన జిల్లాకు కూడా శ్రీ పొట్టి శ్రీరాములు గారు నెల్లూరు జిల్లా అని కూడా పేరు కూడా రావడం జరిగిందని కూడా తెలియచేసుకుంటూ, తెలుగు వారందరూ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి కోసం ఆయన చేసినటువంటి సేవ, త్యాగం ఎనలేనిది, ఎప్పుడూ స్మరించుకుంటూ ఉండాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేసుకుంటూ, ఇప్పుడున్నటువంటి యువత అందరూ కూడా ఆ మహనీయుల స్ఫూర్తితోటి ముందుకెళ్ళినప్పుడే వారి త్యాగానికి ఫలితం ఉంటుందని కూడా తెలియచేసుకుంటూ, మరొకసారి వారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించుకుంటూ సెలవు తీసుకుంటాం. మనకి ఆంధ్ర రాష్ట్రం అవతరించడానికి మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయి తెలుగు వాళ్ళందరికీ భాషా ప్రాతిపదికన ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పి దేశంలో మనకి పొట్టి శ్రీరాములు గారు ఉద్యమించడం జరిగింది. స్వాతంత్ర పోరాటంలో కానీ దాని తర్వాత ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం కోసం 58 రోజుల పాటు ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేయటం చేసి ఆయన ఆత్మార్పణ చేసుకున్న రోజు ఇది. ఈ రోజుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆత్మార్పణ దినంగా నోటిఫై చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజు రాష్ట్ర ఆత్మార్పణ దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. నెల్లూరు నగరపాలక సంస్థలో కూడా వారు ఈ ఆంధ్ర రాష్ట్ర అవతరణకి చేసిన కృషిని సంస్మరించుకోవడానికి ఈ రోజు ఘనంగా వారికి నివాళి అర్పించడం జరిగింది. అలానే మనకి ఏవైతే మనం తొలి భాషా ప్రాతిపదికన రాష్ట్రంగా అవతరించి దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడు ఇంకా ముందు వెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ రోజు పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా మనకి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం 2047కి ఒక డెవలప్ అయిన రాష్ట్రంగా అవతరించడానికి విజన్ ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ఏ కృషితో అయితే ఆత్మార్పణ చేసుకొని ఇంత రాష్ట్రాన్ని సాధించారో ఆ రాష్ట్రం అభివృద్ధి పదంలో సాగించడానికి ఎల్లవెల్ల కూడా నగరపాలక సంస్థ నుంచి కూడా కృషి చేస్తామని తెలియజేసుకున్నాం. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సత్తార్ బాషా, నగరపాలక సంస్థ మేనేజర్ ఎనయతుల్లా, డిఈ రఘురాం, పలు విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ STV.